నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కిలావరంగల్ మండలం బొల్లికుంటలో అర్ధరాత్రి శివాజీ విగ్రహం లేవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సైబర్ మోసాలపై అవగాహన వీడియో విడుదల. అప్రమత్తతే రక్షణ అంటూ ప్రజలకు పోలీస్ సందేశం. నేను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనే పనిచేశాను, ఇంకోసారి రేవంత్ రెడ్డి గెలవడు. అక్రమంగా తరలిస్తున్న నకిలీ జెమినీ టీ పౌడర్ బాక్సులను పట్టుకున్న మందమర్రి పోలీసులు. తాగునీటి సమస్యపై గురుకుల విద్యార్థినుల ఆందోళన. నీటి సౌకర్యం కల్పించాలని నిరసనకు దిగిన బాలికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 2018లో కేంద్ర ప్రభుత్వం 150 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ 8 ఏళ్లు గడిచిన ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం కాకపోవడాన్ని నిరసిస్తూ ప్రధాన చౌరస్తాలో సంతకాల సేకరణ చేపట్టారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే అసంఘటిత కార్మికుల సౌకర్యార్థం కోసం ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే పాలకులు అధికారుల నిర్లక్ష్య వైఖరి ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే రామగుండం నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే మనలో కూడా సంతకం పెడతారట తిన్నాను. నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 150 కోట్లతో ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే అసంఘటిత కార్మికుల సౌకర్యం కోసం ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే పాలకులు అధికారుల నిర్లక్ష్య వైఖరి వర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని 2018లోనే కేంద్ర ప్రభుత్వం సుమారు 150 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినప్పటికీ అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితోటి సుమారు 5 ఎకరాల స్థలంలో మరి ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలోని వివిధ రంగాలకు చెందినటువంటి అసంఘటిత కార్మికులకు వారి కుటుంబీకులందరికీ కూడా నాణ్యతమైనటువంటి వైద్యం అందించే కొరకు ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్న రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాడితే కేంద్ర ప్రభుత్వం స్పందించి 150 కోట్ల రూపాయలు విడుదల చేస్తే సుమారు 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎలాంటి స్థల సేకరణ చేయకుండా ఆసుపత్రి నిర్మాణం కాకుండా మరి ఈ ప్రాక్రూట్మెంట్కి సంబంధించినటువంటి 2018లోనే ఈ ఆసుపత్రి నిర్మాణం ఏర్పాటు చేయాలని టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ కూడా గుంట భూమి కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించకపోవడం బాధాకరం. అదేవిధంగా మరి 2018 జనవరి 31వ తేదీ వరకు ఈ డిపిఆర్కి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాటు చేస్తేనే ఈ ఆసుపత్రి అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంది. లేని ఎడల
150 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం వెనక్కిపోయే పరిస్థితి దాపురించింది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతం సింగరేణి ఉంది, ఆర్ఎఫ్సిఎల్ ఉంది, ఎన్టీపీసీ ఉంది, కేశవరామ్ ఉంది, మున్సిపల్ పాలక వర్గం మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఉదాహరణకు ఈ పక్కనున్నటువంటి జనగామ సుందిళ్లలో అనేకమైనటువంటి ప్రభుత్వ భూమి 100కు 120 ఎకరాలకు పైగా ఖాళీ స్థలం ఉన్నప్పటికీ కూడా 5 ఎకరాల స్థలం కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు కేటాయించకుండా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అసంఘటిత కార్మికులకు వైద్యాన్ని నోచుకోకుండా, నాణ్యతమైనటువంటి వైద్యాన్ని నోచుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నది ఎవరు అంటే ఇక్కడున్నటువంటి పాలకులు మరియు అధికార యంత్రాంగం. ఇప్పటికైనా ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్ గారు వెనువెంటనే స్పందించాలి. పార్లమెంట్ సభ్యులు ఇదివరకు నుంచి మనం చెప్పినటువంటి రిప్రజెంటేషన్లు కానీ ఆయన పార్లమెంట్లో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మరి మొన్న కూడా మనం దశల వారీ ఆందోళన చేస్తూ ఉంటే వారికి కూడా వివరించడం జరిగింది. వారు కూడా దానికి స్పందించి మన కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ త్వరితగతంగా ఈ ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. లేకపోతే స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు గోదావరి ఖనిలో మరి సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది. ఎస్టీ బీసీ కళాశాల మైదానం సమస్యను వెంటనే పరిష్కరించాలని క్రైస్తవ మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కల్వరి టెంపుల్ ఏర్పాటు కోసం మైదానంలో గుంతలు తవ్వడాన్ని నిరసిస్తూ వారు ఆందోళన చేపట్టారు. అధికారులు 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ 4 రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏం సార్ ఆకలి అవుతుందా మీకు ఏమన్నా? సతీష్ పై కేసును వెంటనే, సతీష్ పై కేసును వెంటనే, ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్ ఆక్రమించుకున్నటువంటి కల్వరి సతీష్ వెంటనే, ఎస్టీబీసీ గ్రౌండ్ ఆక్రమించుకున్నటువంటి కల్వరి టెంపుల్ సతీష్ వెంటనే, కల్వరి టెంపుల్ సతీష్ వెంటనే, కల్వరి టెంపుల్ మైనార్టీల ఐక్యత, దళితుల క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. కాపాడుకుందాం క్రైస్తవ ఆస్తుల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుదాం. క్రైస్తవ ఆస్తుల దురాక్రమణకు వ్యతిరేకంగా, క్రైస్తవ ఆస్తుల దురాక్రమణకు వ్యతిరేకంగా తీసుకోండి. చేస్తారు సతీష్ బ్రదర్, సతీష్ అంట ఆయన సంబంధించిన ల్యాండ్ అంతా వాళ్ళు వచ్చి పార్టీ సంఘాలు చేస్తారు. ఇట్లా ఇదేనా సతీష్ కర్నూలు కోసం అసలు సంఘం పెడతామని అసలు ఆ పార్టీ సంఘాలు సభలో పడతారు. మీరంతా ఎవరు? మీరు అసలు సతీష్ ఏం చెప్తారు? ఎవరమ్మా సతీష్? అంటే 5 రోజులు అయినట్టుంది కాబట్టి ప్రతిరోజు ఈ సమస్య మీద మనం మాట్లాడుతూనే ఉన్నాం మీడియా తోటి. మీడియా మా దగ్గరే ఉంది కానీ ఇతరుల పక్కకు పోతాడే లేదు. కాబట్టి ప్రతిపక్షంగా కూడా అక్కడ కౌంటర్ మనకు రావాలా, లెక్క కంటే రావాలా. ఇంకా అక్కడ ఏం స్పందన లేదంటే మేము ఎంత మాట్లాడినా లాభం లేదు. స్పందన లేని పనులు మనం చేయడం లేదు. ఎప్పుడు మేము టీవీలు చూస్తున్నాం, రాజకీయ నాయకులు చూస్తున్నాం, ప్రతిస్పందన రావాలా. ఒక రోజు ఏమొచ్చిందో రేపు పొద్దున మాకు ఇస్తే దీనికి ఒక ప్రయోజనం ఉంటుందని మేము కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మరి సతీష్ కుమార్ విషయానికి వస్తే మరి అక్రమంగా దీన్ని ఆక్రమించిందని ఇది కాల్ చేయాలని మరి 4 రోజుల నుండి మేము మరి ఇక్కడ అందరము క్రైస్తవ, దళితులు, మరి మైనార్టీ వాళ్ళు, సిపిఎం అన్ని పార్టీలకు ఐక్యత కలిగి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని మీకు అందరికి తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఐక్యత కలిగి మరి ఈ రోజు రేపని వాయిదాలు వేస్తున్నారు. కాబట్టి అటువంటి సమస్య లేకుండా ఇదే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి ఆర్ఆర్ సజీవరావు కూడా మేము మీడియా ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. ఇది అబద్ధము మీరు చెప్పడము. ఆ రోజు చెప్పారు
ఖచ్చితంగా మేము ఇక్కడ క్రైస్తవులను కాపాడుకుంటానని వాగ్దానం చేసినటువంటి వ్యక్తే ఈ రోజు ఇంతవరకు మాకు కనుమరుగయ్యాడు. కాబట్టి మేము ఆయనకు హెచ్చరిక చేస్తున్నాం. చెడ్డ పేరు తెప్పించుకోకుండా మరి నువ్వు మనస్ఫూర్తిగా ఉండి మాతో కలిసి మీరు రాజాయి ఇక్కడ మాకు న్యాయం చేస్తే నీకు మర్యాద ఉంటుంది. కానీ తర్వాత నువ్వు ఏ చేసినా. వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం బొల్లికుంటలో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రదేశంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా అర్ధరాత్రి వేళ విగ్రహం ఏర్పాటు కావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని శ్మశాన వాటిక దుస్థితిపై సిపిఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికను సందర్శించిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌషిక మోహన్, నగర కార్యదర్శి కనకరాజులు అక్కడి సమస్యలను పరిశీలించారు. రోడ్లు, విద్యుత్ దీపాలు, తాగునీటి సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో తవ్విన రోడ్లను ఇప్పటికీ పూర్తి చేయలేదని విమర్శించారు. శ్మశాన వాటికలో మౌలిక వసతులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు.
ఫుల్ రైడింగ్ ఎన్నో ఉంటాయి. అదే కదా మనం మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చింది రూపాయి అంత పేరు మళ్ళీ ప్రారంభించాలా స్కూల్ దగ్గర కూర్చుండేటి కూలిపోయినాయి, ఒక్కటి కూడా లేదు. కాదు ప్రైవేట్ మొత్తం నెలకు ఒక్కసారి వీళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఉంది అసలు మొత్తం గోడలు కట్టి అవసరమైతే మేయర్ సాబ్ స్పెషల్ డ్రైవ్ తమ్ముడు ఇది వరకు మొత్తం ఉన్న చెట్లన్నీ నాశనం చేసింది. ఇది చూసి అందులోంచి అందులో కిటికీలో పెట్టి అవసరం లేదు చదవటప్పుడు చేస్తుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని ఏదైతే హిందూ శ్మశాన వాటిక ఉన్నదో ఈ శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేక రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి సోమారపు సత్యనారాయణ గారు చైర్మన్గా ఉన్న కాలంలో నిర్మించినటువంటి శ్మశాన వాటికను మరి దినదినం అభివృద్ధి చేయాల్సింది పోయిన అధికారులు మరి దీన్ని పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల ఇక్కడ ఏదైనా చావు జరుపుదామంటే ఇక్కడ రాలేని పరిస్థితి ప్రజలకు ఏర్పడ్డది. కనీస సౌకర్యాలైన కనీసం లైట్లు కూడా లేవు, ఒక పంపు సౌకర్యం లేదు, నీటి సౌకర్యం లేదు. రోడ్డు పూర్తిగా తవ్వివేసి ఉండడం వల్ల మామూలుగా శివయాత్ర అప్పుడు ఈ యొక్క రోడ్డుతోని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి వరకు కూడా స్ట్రీట్ లైట్ లేకపోవడం వల్ల చీకట్లో రావాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి శ్మశానాన్ని అభివృద్ధి చేసి ఆహ్లాదకరంగా చేస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలే అవుతున్నాయి తప్ప దీన్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఇవాళ చూస్తే ఇక్కడ చెట్లు చేమలు పెరిగి అనేకమైనటువంటి విషపురుగులు పాములు అనేకం ఇక్కడ జామైనాయి. ఎవరైనా శివయాత్రకు వస్తే వాళ్ళని పుట్టే పరిస్థితి నెలకొన్నది. మరి ఇంత పెద్ద రామగుండం కార్పొరేషన్ను కనీసం పట్టించుకొని అధికారులు మున్సిపల్ అధికారుల వైఖరి పైన మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికను వెంటనే అభివృద్ధి చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, శివయాత్రకు సంబంధించిన ఇవాళ లక్షలాది రూపాయలు వెచ్చించి పెట్టినటువంటి ఎలక్ట్రికల్ మిషన్లు కూడా పనిచేయకుండా దానికి తాళాలు వేసి అవి తుప్పుపట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఈ యొక్క శ్మశాన వాటిక పైన దృష్టిని కేంద్రీకరించి అభివృద్ధి చేయాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కోరుతూ కమ్యూనిస్టు పార్టీ బృందం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చనిపోయిన వారితో వచ్చేటటువంటి ప్రజలు వాళ్ళు కూడా చచ్చే పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఎటువంటి మౌలిక వసతులు లేవు. ఉన్నటువంటి నాలాలు కూడా కొన్ని నాలాలను ఈ రోడ్డును తవ్వే క్రమంలో ఆ నాలాలు కూడా పోయినాయి. స్ట్రీట్ లైట్లు మొత్తం తీసి ఒక పక్కన పడేసినటువంటి పరిస్థితి. 6 నెలలుగా రోడ్డు వేస్తామని చెప్పి తవ్వి
కంకర పోసి రోడ్డు వేయకుండా అధ్వాన పరిస్థితుల్లో ఈ శ్మశాన వాటికను వదిలిపెట్టిర్రు. కాట్నాలు మొత్తం కూలిపోయి ఉన్నాయి. క్రిమేషన్ చేసేటటువంటి మిషను దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టిర్రు. లక్షలాది రూపాయల ప్రజాధనం వృధాగా పోతున్న కార్పొరేషన్ అధికారులు కానీ పాలకులు కానీ ఇటువైపున చూసే పరిస్థితి లేకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య. రామగుండం కార్పొరేషన్ స్పందించి వెంటనే శ్మశాన వాటికకు సంబంధించిన మౌలిక వసతులపైన దృష్టి పెట్టడంతో పాటు ప్రతి నెల 2 నెలలకు ఒకసారి మున్సిపల్ కార్మికులను కేటాయించి చెట్ల పొదలు లేకుండా క్లీన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మంచిర్యాలలో మహాప్రస్థానం పేరిట శ్మశాన వాటికను ఒక్కసారి ఇక్కడ పాలకవర్గం పోయి చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదే మహాప్రస్థానం లాగా ఇక్కడ కూడా నిర్మాణం చేయాలని చెప్పి క్రిమేషన్ మిషన్లను వెంటనే వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. కొన్ని లక్షల రూపాయి స్కీముకు సంబంధించి ఇంతకుముందు కార్పొరేషన్ వారే నిర్వహించేది అంత్యక్రియలు. కొన్ని లక్షల రూపాయలు వాళ్లకు డ్యూ ఉన్నటువంటి పరిస్థితి. గత పాలకుల ద్వారా వాళ్ళతోటి మాట్లాడి వాళ్లకు రావాల్సినటువంటి బిల్లులు చెల్లించి మరోసారి ఆ రూపాయి అంత్యక్రియల పథకాన్ని ప్రారంభించాలని చెప్పి మేము కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా శ్మశాన వాటికకు సంబంధించి గత సంవత్సరం అభివృద్ధి పనులు పేరిట కొంత నిధులు కూడా ఇక్కడికి శాంక్షన్ చేయడం జరిగింది. పనులు చేసినట్టే చేసి ఎక్కడి పనులను అక్కడనే వదిలిపెట్టారు. కార్పొరేషన్ అధికారులు ఈ యొక్క పనుల మీద విచారణ జరిపి కాంట్రాక్టర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వంపై యువకుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేశానని, కానీ 2.5 ఏళ్ల తర్వాత కేవలం 5,000 ఉద్యోగాల ప్రకటనతో నిరాశకు గురయ్యానని పేర్కొన్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలకు 100 పోస్టులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసీఆర్ ను దించి తప్పు చేశామనిపిస్తుందని, రేవంత్ రెడ్డిని నమ్మినందుకు మోసపోయామని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి. పేరు నరేష్, అది వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ దేవరప్ల మండలం. నేనేంటంటే దేవరప్ల మండలంలో ఒక సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసి వచ్చిన వాడిని. నేను ఇంకా ఇప్పటికి నా పేరు యశస్విని రెడ్డి గారికి నరేష్ దేవరప్ల అంటే ఆమె తెలుసు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తా ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ పిఎల్తో వాళ్ళ వీళ్ళతో. బట్ కాకపోతే నేను కూడా ఒక SIPC ఆస్పిరెంట్. లాస్ట్ టైం నేను బాగా ప్రిపరేషన్ అయినా, బట్ కాకపోతే నా దురదృష్టం కొద్దో కొద్దో ఒక 2-3 మార్క్స్ అని SI మిస్ అయింది నాకు. సో SI మిస్ కాగానే ఏం చేసిన, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, మనకు కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. ఇప్పుడు ఏం చేసిండు, కేసీఆర్ ఉద్యోగం ఊడిపోయింది. ఉద్యోగం ఊడిపోయిన తర్వాత 2.5 years 3 సంవత్సరాలు కాలయాపన చేసి ఇప్పుడు 5,000 ఉద్యోగాలంటే ఇప్పుడు నేను ఇంటికి పోయిన మా ఫ్యామిలీకి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? నేను ఇప్పుడు ఏం చెప్తా? నేను ఈ 5,000 ఉద్యోగాల్లో సరే నేను 5,000 ఉద్యోగాలు నేను ట్రై చేస్తాను, నేను ప్రయత్నం చేస్తా. మా ఉమ్మడి వరంగల్ కి దాదాపు 100 పోస్టులు కూడా రావు. 100 పోస్టులో 3 మా వరంగల్ కమిషనరేట్ లో 3 జిల్లాలు ఉన్నాయి. జనగాం జిల్లా ఉంది, వరంగల్ రూరల్ ఉంది, వరంగల్ అర్బన్ ఉంది. 3 జిల్లాలు దాదాపు మనకు ఒక 3 lakhs మెంబర్స్ అని ఉంటారు నిరుద్యోగులు. అట్లాంటి దానికి ఒక అట్లాంటిది 5,000 పోస్టులు ఇస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయి? మీరు ఆ రోజు సోషల్ మీడియా పనిచేసినారు కాంగ్రెస్ కి, ఏది మీకు జాబ్ మిస్ అయిందని. ఈ రోజు ఏమనిపిస్తున్నా, నా ఓట్లు ఏమని చెప్పినారు? పని చేసినా అంటారే నమ్మినాం. 10 సంవత్సరాలు ఒకటి నీ అంత ఒక ప్రవర్తిస్తున్న వాటి అరే వాడు పోతే వీడని వచ్చి మంచిగా చేస్తున్నాడు నమ్మిన వాళ్ళని నట్టేట ముంచి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 5,000 ఉద్యోగాలని పల్లీలు జిల్లా లెక్క పడేస్తున్నాడు, రూపాయలు 2 రూపాయలు లెక్క పడేస్తున్నాడు. ఆ 7,000 ఉద్యోగాలు ఇప్పుడు 7,400తో ప్రెస్ నోట్ టీజీ మన బోర్డు రిక్రూట్మెంట్ బోర్డు లో పెట్టిండు. ఆ ప్రెస్ లో 7,400 ఉద్యోగాలు ఉన్నాయి ప్రస్తుతం పోస్టులు. అందులో దాదాపు 4,000 పోస్టులు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోతే మిగతా 3,000 ఉద్యోగాలకి ఎవరి కోసం కొట్లాడమంటున్నాం. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. 20,000 పోలీసు ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే అనుమతులు తీసుకొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడం అన్యాయమని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో దిల్సుఖ్ నగర్ లో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.